హలో అందరికీ! ఇవాల్టి మన వీడియోలో జున్ను పాలతో చాలా తక్కువ టైంలో కలాకండ్ ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. నార్మల్‌గా కలాకండ్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. కానీ మనం ఈ జున్ను పాలతో చేసామంటే కేవలం 10 నిమిషాల్లోనే చాలా సింపుల్‌గా, క్విక్‌గా, ఈజీగా అది కూడా చాలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తుంటాను. టిప్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇక కలాకండ్ చేసే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక లోతుగా ఉన్న మందపాటి కడాయిని పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఇందులో జున్ను పాలని యాడ్ చేసుకుందాం. జున్ను పాలు నేనైతే సెకండ్ డే జున్ను పాలను తీసుకున్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉందండి. అదేంటి అంటే డే 1, డే 2 జున్ను పాలు తీసుకున్నట్టయితే జున్ను అనేది చక్కగా విరుగుతుంది. జున్ను కూడా ఎక్కువగా వస్తుంది. అదే మీరు థర్డ్ డే, ఫోర్త్ డే జున్ను పాలు తీసుకున్నట్టయితే అందులో కొంచెం తక్కువగా వస్తుంది. పాలు కూడా అంత త్వరగా విరగవు. దీనికోసమని లైట్‌గా 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. అప్పుడు త్వరగా విరుగుతాయి. జున్ను కూడా బావుంటుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని హై ఫ్లేమ్‌లో మాత్రమే బాయిల్ చేయండి. లో ఫ్లేమ్‌లో పెట్టి బాయిల్ చేయకండి. హై ఫ్లేమ్‌లో పెట్టినట్టయితేనే త్వరగా విరుగుతాయి. జున్ను కూడా చక్కగా టేస్టీగా ఉంటుంది. ఈ కలాకండ్ చేయాలంటే చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చేసేసుకోవచ్చండి. అది కూడా మన ఇంట్లో ఉండే ఐటెమ్స్ తోటే చేయొచ్చు. అవేంటో చూసేద్దాం. ముందుగా నెయ్యి, ఆ తర్వాత షుగర్. ఈ 2 ఉంటే సరిపోతుందండి మన కలాకండ్ చేసుకోవడానికి. నేనైతే హోమ్‌మేడ్ గీనే యూజ్ చేస్తున్నాను. ఇలా పాలు హై ఫ్లేమ్‌లో మరిగించుకున్నప్పుడు ఇలా కలుపుకుంటూ మరిగించాలి. లేదంటే అడుగు మాడిపోతూ ఉంటాయి. కాబట్టి స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టి ఇలా కలుపుకుంటూ మరిగించినట్టయితే ఒక 3 నిమిషాల్లోనే ఈ జున్ను అంతా కూడా ఇలా విరగటం స్టార్ట్ అయిపోతుంది. ఇలా జున్ను పాలు నుంచి జున్ను విరగటం అనేది మొత్తం కూడా 5 నిమిషాల ప్రాసెసేనండి. ఈ 5 నిమిషాల్లో జున్ను అంతా కూడా ఇలా రెడీ అయిపోతుంది. ఇలా ఖచ్చితంగా మిక్స్ చేస్తూనే ఉండాలి. లేదంటే అడుగు మాడిపోతుంది. చాలామంది ఇక్కడ మిస్టేక్స్ చేస్తూ ఉంటారండి. అవేంటంటే ఈ జున్ను పాల్లోంచి ఇలా వాటర్ అనేది సపరేట్ అవుతుంటుంది. ఈ వాటర్ అనేది మొత్తం ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఇందులోనే షుగర్ యాడ్ చేస్తుంటారు. అలా ఎప్పుడు కూడా చేయకండి. ఎప్పుడైనా సరే ఇలా వాటర్‌లోంచి జున్ను అంటే ఈ చనాని తీసి సెపరేట్ ఒక బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసి వేసుకోండి. ఎందుకంటే మన స్వీట్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే అందులో వాటర్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉండాలి. కాబట్టి ఇలా మొత్తం సెపరేట్ చేసి ఒక బౌల్‌లో వేసుకోండి. ఇందులో కూడా వాటర్ లేకుండా డ్రై చేసేయండి. ఇలా కలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్‌లో మొత్తం కలెక్ట్ చేసుకున్న చనా అంతా కూడా అంటే జున్ను అంతా కూడా ఇందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా డ్రై చేయండి. అంటే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా అంతా మిక్స్ చేస్తూ గడ్డలు లేకుండా కలుపుకుంటూ వేయించండి. ఇలా వేయించటం వల్ల జున్నులో ఏమైనా వాటర్ ఉన్నా కూడా ఎవాపరేట్ అయిపోతుంటాయి. జున్ను అంతా బాగా వేగిన తర్వాత ఇందులో షుగర్‌ని యాడ్ చేసుకుందాం. నేనైతే హాఫ్ లీటర్ పాలకి 100 గ్రాముల షుగర్‌ని యాడ్ చేశాను. షుగర్ అనేది మీ టేస్ట్‌కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. అలాగే ఇందులో ఒక 20 ఎంఎల్ నెయ్యిని కూడా యాడ్ చేశాను. అది కూడా హోమ్‌మేడ్ నెయ్యిని యాడ్ చేశాను. నెయ్యి వేయటం వల్ల టేస్ట్ చాలా బావుంటుంది. అది కూడా ఇలా మిక్సింగ్ చేసే టైంలో వేశారంటే కలాకండ్ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇలా అంతా వేసిన తర్వాత ఇందులో కలిసేలాగా బాగా మిక్స్ చేస్తూ ఇలా స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని వేయించండి. ఇలా ఒక 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేయండి. నెయ్యి యాడ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇందులోనే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్‌ని యాడ్ చేయండి. ఇది వేయటం వల్ల ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బావుంటుంది. దీంతో పాటుగానే ఒక 50 గ్రామ్స్ మిల్క్ పౌడర్‌ని కూడా యాడ్ చేయండి. మిల్క్ పౌడర్ అనేది కేవలం ఆప్షనల్ మాత్రమే. మీకు కావాలి అనుకుంటే వేయండి. లేదంటే స్కిప్ చేసుకోండి. ఇది వేయటం వల్ల టేస్ట్ చాలా అంటే చాలా బావుంటుంది. ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇది వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. మా ఈ ఛానల్ పేజ్‌లోనే జున్ను పాల లడ్డు, అలాగే జున్ను పాలతో కేక్ 2 కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి ఖచ్చితంగా ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. మీకు వీలైతే ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. ఇలా అయిన తర్వాత స్టవ్‌ని ఆఫ్ చేసేయండి. మన కలాకండ్ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని ఇలా అయినా తినేసేయొచ్చు. లేదంటే ఒక మౌల్డ్ తీసుకోండి. లేదంటే ఒక ప్లేట్ తీసుకోండి. లేదంటే ఒక బౌల్ తీసుకోండి. తీసుకున్న తర్వాత దీనికి ఆయిల్ లేదా నెయ్యిని గ్రీస్ చేయండి. ఇలా అంతా గ్రీస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెడీ చేసుకున్న కలాకండ్ మిక్స్ ఉంది కదండీ! ఆ మిక్స్ అంతా కూడా ఈ మౌల్డ్‌లో వేసేయండి. నా దగ్గరైతే మౌల్డ్స్ లేవు కాబట్టి ఇలా ప్లేట్‌లో వేస్తున్నాను. ప్లేట్‌లో కాకుండా మీకు ఇంకో వెరైటీగా ఎలా చేయాలో చెప్తా అది కూడా చూడండి.
కలాకండ్ మిక్స్ అనేది ఎప్పుడైనా సరే వేడిగా ఉన్నప్పుడే మౌల్డ్స్‌లో వేసుకోండి. అప్పుడైతేనే షేప్స్ అనేది చక్కగా వస్తాయి. మీరు చల్లగా అయిన తర్వాత వేసినట్టయితే షేప్స్ అనేది రాకుండా విరిగిపోతూ ఉంటాయి. ఇలా మౌల్డ్‌లో వేసుకున్న తర్వాత సెకండ్ ప్రాసెస్ ఏంటో చెప్తా చూడండి. మనకి ఏదైనా క్యాప్స్ ఉంటాయి కదండీ! ఇలా క్యాప్స్ తీసుకొని అందులో కూడా ఆయిల్ లేదా నెయ్యిని గ్రీస్ చేయండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండీ! పాలిథీన్ కవర్ దీనికి కూడా ఆయిల్ లేదా నెయ్యిని గ్రీస్ చేయండి. చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఇలా పెట్టి ఇప్పుడు ఈ మిక్స్ అంతా కూడా దీనిలో వేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా గ్యాప్స్ లేకుండా నేను చూపిస్తున్న విధంగా ఫిల్ చేసి ట్యాప్ చేయండి. మిక్స్ అనేది ఫిల్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా ప్రెస్ చేస్తూ ఫిల్ చేయండి. ఇలా చేశారంటే మధ్యలో ఎయిర్ గ్యాప్స్ అనేది లేకుండా ఉంటుంది. దీంతో పాటుగానే మీరు డీమోల్డ్ చేసేటప్పుడు విరిగిపోకుండా ఉంటుంది. చూసారు కదా! అంతా ఫిల్ చేసుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్‌లో ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. చూసారా? షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. మీరు మౌల్డ్స్ లేనప్పుడు ఇలా కప్స్‌లో కానివ్వండి, డిఫరెంట్ డిఫరెంట్ మీ ఐడియాని బట్టి మీరు రెడీ చేసుకోవచ్చు. ఇలా కలాకండ్ అంతా రెడీ చేసుకున్న తర్వాత, ఇందులోనే దీనిపైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేయండి. ఇలా చేస్తే చూడటానికి చాలా బావుంటుంది. తినేటప్పుడు కూడా రుచిగా ఉంటుంది. ఇలా అంతా కూడా టాపింగ్స్‌ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్ ఉంటే దాన్ని యాడ్ చేయండి. ఇలా అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తోటి ఇలా వేడిగా ఉన్నప్పుడే కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్నట్టయితే విరిగిపోకుండా ఉంటుంది. మీరు చల్లగా అయిన తర్వాత కట్ చేసినట్టయితే విరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలా హీట్ మీద ఉన్నప్పుడే కట్ చేసుకోండి. చూసారు కదా! మన జున్ను పాలతో కలాకండ్ ఎలా రెడీ చేయాలో. ఇది కేవలం 10 నిమిషాల్లోనే చాలా టేస్టీగా, సింపుల్‌గా, క్విక్‌గా రెడీ చేసుకోవచ్చండి. ఇలా జున్ను పాలు ఎప్పుడు దొరికినా ఈ విధంగా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఈ రెసిపీ ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని ఒక్కసారి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానల్ పేజ్‌ని సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా ఈ ఛానల్ పేజ్‌లో చాలా వెరైటీ రెసిపీస్ ఉన్నాయండి. అవి కూడా ఒక్కసారి ట్రై చేయండి. ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్‌లో పెడతాను చూడండి. ఇప్పటివరకు మా వీడియో చూసినందుకు థాంక్ యూ.